రోజులు ఎంత స్పీడ్ గా పరిగెడుతున్నాయి కదండి. గుర్తుందా? అప్పుడే సంవత్సరం అయిపోయింది. సావిత్రి 1 year సెలబ్రేషన్స్ చేసుకుంటుంది ఇక్కడ జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ఓపెన్ చేసి. లాస్ట్ ఇయర్ వచ్చాం కదా. ఎస్, లాస్ట్ ఇయర్ కూడా మన ఇద్దరం వచ్చాము, మొత్తం తిరిగాము. అప్పుడే చక్కగా మంచి మంచి కలెక్షన్ కేపీహెచ్పి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు అప్పుడు కదండి. ఇక్కడ ఇంకొక బ్రాంచ్ పెడుతున్నామని చెప్పారు సాయి. గ్రాండ్ సక్సెస్ అయ్యి ఏడాది నిండిపోయింది. సో మళ్ళీ కాల్ చేశాడు అనమాట, ఒక 1 year సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, ఒకసారి మీరు రమ్మగారు ఒకసారి చూసి వెళ్ళండి అనేసి. ఇక్కడ నుంచి చూస్తే నాకు దూరంగా కనిపిస్తుంది, లోపలికి వెళ్ళి చూద్దాం పదండి రమ్మగారు. అటు నుంచి నడుచుకుంటూ వద్దాం మనం. అంటే కొన్ని చీరల దగ్గర నుంచి చూడాలి. అవును, ఇవి చూడండి, ఫీల్ తెలుస్తుంది కదా మనకి. కొన్ని ముట్టుకుంటే గానీ వాటి సొగసు తెలియదు. అవును అవును కదా. అవును, కొన్ని ముట్టుకోవాలి. అవును, కొన్ని కట్టుకుంటే గానీ తెలియదు. కొన్ని మాత్రం నిజంగా రమ్మగారు మనం కట్టుకుంటేనే దాని వాల్యూ తెలుస్తుందండి. కొన్ని మీరు అన్నట్లుగా కట్టుకుంటే, కొన్ని చూస్తే. అంటే ఇది వరకే రెడ్ కేవలం పెళ్లి కూతురులే కట్టుకుంది. ఇప్పుడు రెడ్ ఎట్లా? అవును, ఇప్పుడు రెడ్ ట్రెండ్ ఎలా అయింది. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అది ఇదేం లేదు. కనకాంబరం రంగు ఫోటోలకు బాగుంటది అనుకునే వాళ్ళం. పెళ్లిళ్ళప్పుడు కనకాంబరం కొనుక్కునే వాళ్ళం కూడా కాదు. ఇప్పుడు ఆ కనకాంబరం ఎంత ఫ్యాన్సీ ఉంది. జ్యోతిక కలర్ అని చాలా ఫ్యాన్సీ. కనకాంబరం అంటే మీరు అనేది ఇంత లైట్ కలరా? ఇంకా కొంచెం లైట్ గా ఉన్నా కూడా బాగుంటుంది. ఓకే, అంటే మన కెమెరాలు కూడా అలాగే డెవలప్ అయ్యాయి అన్నమాట. అంతే అంతే, బాగున్నాయి కదా. అవును రమ్మగారు, ఇక్కడ బాక్సుల్లో ఉన్నాయి చూడండి, పట్టు చీరలు. పట్టు చీరల్లో కూడా రమ్మగారు ఎన్ని వెరైటీస్ చూస్తున్నామంటే ఒక అడిగట్టు వేయండి. బా, నెంబర్ ఆఫ్ వెరైటీస్. అదే ఒక రకం ఎంత తేడాగా ఉన్నాయి చూడు. కొన్ని చారలు, కొన్ని అడ్డచారలు, కొన్ని నిలుచారలు, కొన్ని లోపల గళ్ళు, కొన్ని సెల్ఫ్ చెక్స్. ఇప్పుడు అంటే ఏమనాలి, ఒక రకమైన రెవల్యూషన్ వచ్చింది ఆ చీరల్లో కదా. అంటే మనం కాగితం మీద వేసిన ప్రతి పువ్వుని చీర మీద నేసేయగలుగుతున్నారు. అంటే వీవర్స్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. డిజైనర్స్ కి ఎన్ని హ్యాట్స్, వీవర్స్ కి డబల్ ద హ్యాట్స్ అన్నమాట. అంతే కదా రమ్మగారు. కానీ హ్యాట్స్ ఆఫ్ అండి, ఇంత కలెక్షన్. అసలు ఇది కట్టుకుంటే వచ్చే ఫీల్ కాటన్స్ లో కానీ ఫ్యాబ్రిక్ అనేది ఎంత అద్భుతంగా అనిపిస్తుందో. ఇవి కొంచెం ట్రెడిషనల్ అనిపిస్తా ఉంది. ఇవి కొంచెం లేటెస్ట్ కలర్ బాగుంది, హైలైట్. నువ్వు డార్క్ కలర్స్ లోకి వెళ్తున్నావు, మేమేమో నేనేమో స్క్రీన్ పర్పస్ ఆలోచించుకుంటాను. పింక్స్, పీచెస్ అవి కూడా బాగుంటాయి. అవును అవును, నా ఆలోచన ఎప్పుడు స్క్రీన్ కి. అంటే నేను కూడా దాదాపుగా అలాగే అయిపోయాను. స్క్రీన్ కి ఎంతవరకు సూట్ అవుతుంది, ఏం చేయాలి, ఏది చేసుకున్నా స్క్రీన్ పర్పస్. బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి రమ్మగారు వెరైటీ. ఇవి చూడు పేపర్స్ లో ఉన్నాయి. నాకు సావిత్రి ఇది ఒకటి నచ్చుతుంది రమ్మగారు, చూపించిన. ఒక్క నిమిషం. ఏంటంటే బాక్స్ లో ఇది చూడండి, మగ్గం ఇది ఉంటుంది, అంబలం ఎంత బాగుంటుంది. రాట్నం అంటే చేనేతల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కదా, అందుకని అది పెట్టి చేనేతను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా బాక్సుల మీద కూడా సూపర్. అంటే చూడగానే రిజిస్టర్ అవుతుంది. అదే ఇవి చూడు పట్టు చీరల్లో ఈ కలర్స్ చూసావు ఎంత డిఫరెంట్ గా ఉన్నాయి. అవును రమ్మగారు, ట్రెడిషనల్ కలర్స్ ఉన్నాయి, మళ్ళా డిఫరెంట్ కలర్స్ కూడా. క్రీమ్స్ అవి చూడు, మొత్తం బంతిపూల వాసన వస్తుంది. ఇవి రెగ్యులర్ వేర్ అనుకుంటాను కదా. అంటే ఏమన్నా వీటిని ఫ్యాన్సీ సారీస్. అంటే లోపలికి వస్తే ఒట్టి హ్యాండ్లూమ్స్ అనే కాకుండా పట్టు చీరలు, కాటన్స్, వెరైటీస్. ఇది ఉంది, అది లేదు, ఆల్ రేంజెస్ కూడాను. బహుశా మంగళగిరి అయ్యి ఉంటాయి. మంగళగిరి చాలా బాగుంది, బ్యూటిఫుల్ గా. ఇది చూస్తే మనం అనుకుంటాం లైట్ కలర్ కదా అనుకుంటాం, అందుకే ఇంత డార్క్ కలర్ బోర్డర్ ఇవ్వటంతో ఎంత హైలైట్ డీసెంట్ లుక్ కనిపిస్తుంది చూడండి. అవును, నువ్వు రాగానే చూసావా లేదో, నేను అక్కడ ఒక చీర చూసాను. ఏది రమ్మగారు? అటు చూడు. నేను చూసాను. ఎందుకంటే దీంట్లో బ్లాక్ ఉంది కదా,
అందుకని సో నా కళ్ళు పడినాయి. బాగుంది. ఏంటో ఇది ఎల్కల్, ఇదే నా ఎల్కల్ అంటున్నాను. ఎల్కల్ అనేది ఒక ఊరో ఏదో కర్ణాటక, అది ఇందులో చాలా బాగుంటాయి పట్టు కాటన్. మన కొంచెం నారాయణపేట లాగా అనిపిస్తుంది. నేను కొన్నాను 2-3, అందుకే నాకు బాగా అనుభవం ఉంది అన్నమాట. కట్టుకుంటే భలే సుఖంగా ఉంటుంది. కాదు రమ్మగారు, లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి కస్టమర్స్ లో ఎలాంటి చేంజెస్ చూసారు? వీళ్ళు తీసుకొచ్చే ఫ్యాబ్రిక్స్ కావచ్చు, లేకపోతే కలెక్షన్ కావచ్చు, ఎలాంటి ఇంప్రూవ్ చేశారు? అంటే ఇవి ఎప్పటికప్పుడు మారుతాయి కదా, అవును. ఐడియాలజీ మారుతుంది, కస్టమర్ ఐడియాలజీ మారుతుంది. ఈ ఫ్యాషన్ రంగంలో ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త చేంజెస్ వస్తుంది, ప్రజల్ని బట్టి, జనాల్ని బట్టి, అండ్ వీళ్ళు కూడా అవుట్లుక్ ని బట్టి తమ అవుట్లుక్ కూడా మార్చుకుంటారు కదా.